హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్టయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు బాదం, ఇంకా పావు కప్పు వరకు జీడిపప్పు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. మనం లడ్డూలు తయారు చేసిన తర్వాత జీడిపప్పు బాదంని విడిగా మళ్ళీ పెడతాం కాబట్టి ఇవి మాత్రం పొడిలాగా మెత్తగా చేసేసుకోవాలి. మందంగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకుని దానిలోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే లడ్డూలు టేస్టీగా ఉంటాయి. నెయ్యి ఎక్కువ అలవాటు లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. దీనిలోకి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకుని బాగా వేయించుకోవాలి. రవ్వ వేసినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. అలాగే స్టవ్ని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నేతిలో రవ్వ అంతా కూడా బాగా కలిసిన తర్వాత దీనిలోకి మనం పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా బాదము ఇంకా జీడిపప్పుని, ఆ పొడి కూడా వేసేసుకుని దోరగా వేగే వరకు వేయించుకోవాలి. అంటే మనకి మంచి కలర్ వచ్చుద్ది, అలాగే మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది, కమ్మటి వాసన. అప్పటి వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. ఈ రవ్వ వేగడానికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పడుతుందండి. ఎక్కువ టైమే పడుతుంది. మనకి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా వేయించేసాము అంటే మాడిపోయినట్టుగా ఉంటుంది, కానీ టేస్ట్ బాగోదు. ఇలా కలర్ చేంజ్ అవుతుందండి, మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీనిలోకి 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. పంచదార ఒకేసారి వేసేయకుండా ఒక కప్పు వేసి ఒకసారి కలిపేసుకుని రవ్వలోకి బాగా కలిసిన తర్వాత ఇంకొక 1/2 కప్పు వేసుకుని కలుపుకోవాలి. రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా రావాలి అంటే ఈరోజు టిప్ ఏంటంటే, ఈ రవ్వ మనం ఇలానే ఉండలు కట్టినా కానీ, ఉండలు చేసినా అంటే లడ్డూలాగా చేసినా కానీ వచ్చేస్తుందండి. కానీ దీనిలో కొంచెం పాలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. అలాగే మనకి లడ్డు తయారు చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ రవ్వలో ఈ పంచదార అంతా కూడా బాగా కలిసిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు పాలు వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం పాలు వేసినప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇంకా ఒకే ప్లేస్లో వేసేయకుండా చుట్టూ రవ్వ అంతా కూడా కలిసేలాగా చుట్టూ వేసుకోవాలి పాలు. మనం ఎక్కువ పాలు వేసామనుకోండి మొత్తం అంతా కలుస్తుంది, కానీ మనం తక్కువ పాలు వేస్తున్నాం కాబట్టి చుట్టూ వేసుకుంటే మొత్తం అంతటికీ కూడా కలుస్తుంది. ఒక 2 నిమిషాలకి పంచదార అంతా కూడా కరిగి, పాలు వేసాం కదా అందుకని పంచదార కూడా కరిగిపోతుంది. ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు దీనిలోకి నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదంని కూడా రెడీ చేసుకోవాలి. ఇవి దీంట్లో వేసేసుకుని తర్వాత మనం లడ్డు చేసుకునేటప్పుడు ఒక్కొక్క దానికి దాంతో ఒక్కొక్క బాదంతో ప్రెస్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటాయి. రవ్వ కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని రాసుకుని ఈ రవ్వని తీసుకుని లడ్డూలాగా తయారు చేసుకోవాలి. లడ్డు తయారు చేసుకునేటప్పుడు కొంచెం జీడిపప్పు కానీ బాదం కానీ తీసుకుని ప్రెస్ చేసాము అంటే లడ్డూకి మనకి చూడడానికి కూడా బాగుంటాయి. లడ్డూలు సాఫ్ట్గా రెడీ అయిపోయాయండి. ఈ రవ్వ బాగా వేడిగా ఉన్నప్పుడు చేసాము అంటే రౌండ్గా కాకుండా కొంచెం ఫ్లాట్ అయిపోతాయి, అంటే కొంచెం సాఫ్ట్ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని కొంచెం చల్లారిన తర్వాత అయితే మనకి లడ్డు రౌండ్గా మనం చేసిన షేప్ కరెక్ట్గా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన లడ్డూలను కూడా తయారు చేసేసుకోవాలి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.